జీహెచ్ఎంసీ వార్డుల డిలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదలైంది. 300 వార్డులతో ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. నెల 9న ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు 10 రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణకు సమయం ఇచ్చారు. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. జీహెచ్ఎంసీలో 12 జోన్లు 60 సర్కిల్స్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీలో ఉన్న 6 జోన్లను 12 జోన్లుగా మార్చింది. 30 సర్కిల్స్ను 60కి పెంచిన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్ర నగర్ను కొత్త జోన్లుగా ఏర్పాటు చేశారు. సర్కిల్ ఆఫీసుల్లో కొత్త జోన్ల కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీలో 12 జోన్లకు ప్రభుత్వం కమిషనర్లను నియమించింది. 8 జోన్లకు కమిషనర్లుగా ఐఏఎస్లు అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్గా హేమంత్ సహదేవరావు, కూకట్పల్లి జోనల్ కమిషనర్గా అపూర్వ చౌహాన్, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్గా సందీప్ సుల్తానియా, చార్మినార్ జోనల్ కమిషనర్గా ఎస్ శ్రీనివాస్ రెడ్డి నియమించింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ విస్తరించింది. ఔటర్ పరిధిలో ఉన్న కార్పొరేషన్లో మున్సిపాలిటీతో కలిసి మహా కార్పొరేషన్గా మారుతోంది. పాలనకు అనుగుణంగా 300 వార్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీలో ప్రాపర్టీ ట్యాక్స్ ఒక రకంగా, మున్సిపాలిటీల్లో ఒక రకంగా ఉంది. ఇకపై మహా గ్రేటర్గా మారిన తర్వాత ట్యాక్స్లను ఏ విధంగా వసూలు చేస్తారు, పన్నులు తగ్గిస్తారా లేక పెంచుతారా అనే సందేహాలు ప్రజల్లో మొదలయ్యాయి. జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనం తర్వాత ప్రజలపై భారీగా ప్రభావం చూపే అంశాల్లో ఆస్తి పన్ను ఒకటి. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో ట్యాక్స్ ఒక విధంగా, విలీనమైన మున్సిపాలిటీల్లో మరో విధంగా ఉంది. వాస్తవంగా జీహెచ్ఎంసీ పరిధిలో రెంటల్ వాల్యూ ఆధారంగా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. 27 పురపాలికల్లో మాత్రం క్యాపిటల్ వాల్యూ, సబ్ రిజిస్ట్రార్ రేటు ఆధారంగా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 19,49,000 ప్రాపర్టీలు ఉన్నాయి. వీటిలో రెసిడెన్షియల్ ప్రాపర్టీలు 16,35,000, నాన్ రెసిడెన్షియల్ 2,80,000, మిక్స్డ్ ప్రాపర్టీలు 34,000 ఉన్నాయి. ఆయా ప్రాపర్టీలన్నింటికీ రెంటల్ వాల్యూ ఆధారంగానే ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. ఇక విలీనమైన మున్సిపాలిటీలో భారీగా ఆస్తులు ఉన్నాయి. వీటన్నింటికీ సబ్ రిజిస్ట్రార్ వాల్యూ ఆధారంగా పన్నులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ వాల్యూ పెంచిన ప్రతిసారి విలీన మున్సిపాలిటీలో ఆస్తి పన్ను పెరుగుతూ వస్తోంది. మున్సిపాలిటీల విలీనంతో భారీగా ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుతం అమలవుతున్న 2 విధానాలనే కొనసాగించాలా లేదంటే మార్పులు చేయాలా అన్న అంశంపై అధికారులు తర్జన పడుతున్నారు. సిడిఎంఏ పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో వసూలయ్యే ప్రాపర్టీ ట్యాక్స్కు సమానంగా 27 మున్సిపాలిటీల్లో వసూలు చేస్తారా లేదంటే జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం వసూలు చేసి ప్రజలపై భారం మోపుతారా అన్న సందేహాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఆస్తి పన్నుల్లో మార్పు చేయకుండానే యథావిధిగానే కొనసాగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు జీహెచ్ఎంసీతో పాటు విలీన మున్సిపాలిటీల్లో పాత పన్ను విధానాన్ని కొనసాగిస్తామని అధికారులు అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్కి ఎన్నికలు పూర్తయి కొత్త పాలకవర్గం ఎన్నికైన తర్వాత అన్ని ప్రాంతాలకు ఒకే విధంగా యూనివర్సల్ ట్యాక్స్ విధానం తీసుకొస్తామని చెబుతున్నారు. ప్రజలపై భారం వేయకుండా ఉన్న విధానాల్లో మార్పులు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉందని అధికారులు అంటున్నారు. మరి జీహెచ్ఎంసీ పరిధిలో రానున్న రోజుల్లో ఆస్తి పన్నులో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో